Daily. Taste the Daily. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దిశగా మరో కీలకమైన అడుగును ప్రభుత్వం వేయనుంది. రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేటలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ పునాది రాయి వేయనున్నారు. రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న పట్టణీకరణకు సమాధానంగా ఆధునిక సదుపాయాలతో కూడిన ఈ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు పరిధిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి అత్యంత ప్రాధాన్యతగా ఉండనుంది. ఈ క్రమంలో రావిర్యాల నుంచి ఆమనగల్ వరకు గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ నిర్మాణానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేస్తారు. ఈ రహదారి ప్రాజెక్టు పూర్తయిన తర్వాత హైదరాబాద్ నగరాన్ని పరిసర ప్రాంతాలతో మరింత వేగంగా అనుసంధానించడమే కాకుండా రవాణా సౌకర్యాలు సులభతరం కానున్నాయి. ఈ ప్రాజెక్టు తెలంగాణలో రవాణా, వాణిజ్య, నివాస రంగాల అభివృద్ధికి పునాది రాయి వేయనుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ దశలో 9 జోన్లను ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. నివాస, వాణిజ్య, పారిశ్రామిక, వినోద, విద్యా రంగాలకు ప్రత్యేక భూములు ఉండేలా ప్రణాళికలు సిద్దమవుతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత తెలంగాణలో ఆధునిక స్మార్ట్ సిటీ కాన్సెప్ట్ ను ప్రతిబింబించే ప్రధాన మౌలిక సదుపాయ కేంద్రంగా ఇది మారనుంది. రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు రానున్నాయని ప్రభుత్వం నమ్మకం వ్యక్తం చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్, కాలుష్య నియంత్రణకు వీలుగా ఈ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసింది. మొత్తం 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దాదాపు 30,000 ఎకరాల్లో ఈ అధునాతన సిటీని నిర్మిస్తుంది. 3 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 7 మండలాలు, 56 రెవెన్యూ గ్రామాల పరిధిలో ఈ సిటీ విస్తరించనుంది. భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో ప్రపంచ బ్యాంకు, జపాన్ సహకార సంస్థ వంటి అంతర్జాతీయ సంస్థలు భాగస్వాములవునున్నాయి. దేశంలో మొదటి నెట్ జీరో స్మార్ట్ సిటీగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. 15,000 ఎకరాల సిటీ ఏరియాతో పాటు దానికి ఆనుకుని ఉన్న 15,000 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ఉండడంతో గ్రీన్ లంగ్స్ గా పనిచేయనుంది. స్పాంజ్ పార్కులు, అర్బన్ ఫారెస్ట్లతో పాటు వాటర్ రీసైక్లింగ్, జీరో డిశ్చార్జ్ ఉండేలా పర్యావరణ నగరంగా తీర్చిదిద్దనున్నారు. లైవ్, లెర్న్, వర్క్, ప్లే కాన్సెప్ట్ తో ఏ సిటీ అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇక్కడ పరిశ్రమలతో పాటు స్కూళ్లు, హాస్పిటళ్లు, పార్కులు, షాపింగ్ సెంటర్లు అన్ని ఒకే ఇంటిగ్రేటెడ్ జోన్ లో ఉండేలా ప్లాన్ చేశారు. ఫార్మాతో పాటు హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ బెస్ట్ పరిశ్రమలు, ఎంటర్టైన్మెంట్, ఎకో టూరిజం జోన్లుగా ఏ సిటీని విభజించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రానిక్స్ రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నారు.